యోబు గ్రంథంలో నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ప్రభునందు ప్రియమైన వర్లారా, యోబులో నుంచి కొన్ని చిన్న తలంపులు మనం జ్ఞాపకం చేద్దాం. మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుదాం. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ఉత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అలాగనే మనం 11వ వచనం కూడా 11, 12 కూడా చదువుదాం. అయినను నువ్వు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు యోబు సంగతి మనందరికీ బాగా పరిచయమైన సంగతే. యోబు అంటే దేవుని తట్టు తిరిగినవాడు అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరిగినవాడు. మనం కూడా ఒకప్పుడు దేవుని తట్టు తిరిగిన వారం కాదు, ఇప్పుడైతే దేవుని తట్టు తిరిగాం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. మనం ఆయన వైపు చూసినప్పుడు మనకేం జరిగిందంటే రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది, పరలోకం కలిగింది, సంఘ సహవాసం కలిగింది, మన జీవితంలో మార్పు కలిగింది ప్రత్యేకంగా. కాబట్టి యోబు దేవుని తట్టు తిరిగిన వాడని అర్థం. ఈ దేవుని తట్టు తిరిగిన యోబును దేవుడు ఆశీర్వాదించాడు అనే సంగతి మనం చూస్తాం. దేవుని తట్టు తిరిగిన యోబు, ఆయన భక్తి, ఆయన ఆస్తి, ఆయన కుటుంబం మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుని తట్టు తిరిగిన వ్యక్తి ఎలాగున్నాడంట చూడండి. దేవుని తట్టు తిరిగిన వారు ఎలాగుండాలో యోబు ద్వారా మనం నేర్చుకుంటాం. ఎలాగున్నాడంట? మొదటి వచనంలో, ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దేవుని తట్టు తిరిగిన వ్యక్తి ఎలా ఉండాలో యోబు ద్వారా మనం నేర్చుకుంటాం. మనం కూడా దేవుని తట్టు తిరిగి ఉన్నామంటే యోబు యొక్క అనుభవమే మనకు ఒక ఆదర్శంగా ఉంది. ప్రియులారా, ఎలాగుంటున్నాడు యోబు? యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడుగా. అంటే దేవుని తట్టు తిరిగిన ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి అనుభవం లేకుండాలి. అది యోబు యొక్క భక్తిని గురించి దేవుడు రాయించాడు. యోబు యొక్క భక్తి మొదటి వచనం. తర్వాత 2వ వచనంలో యోబు యొక్క కుటుంబం గురించి. 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతని కుటుంబం అంటే యోబుకు భార్య ఉంది, యోబుకు 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు. అంటే యోబు యొక్క భక్తి బాగుంది, దేవుని తట్టు తిరిగిన వాడు. యోబు యొక్క కుటుంబం బాగుంది, అంటే కుమారులు ఉన్నారు 7 మంది, 3 కుమార్తెలు ఉన్నారు. యోబు యొక్క కుటుంబం కూడా బాగుంది. తర్వాత 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇది యోబు యొక్క ఆస్తి. యోబు యొక్క భక్తి బాగుంది, యోబు యొక్క కుటుంబం బాగుంది, యోబు యొక్క ఆస్తి కూడా బాగుంది. మనం కూడా దేవుని నమ్ముకుంటే ఈ 3 బాగుండాలని కోరుకుంటాం కదా. నమ్ముకున్న వాళ్ళకి ఏమేం బాగుండాలా?
భక్తి బాగుండాలి, కుటుంబం బాగుండాలి, మన ఆస్తి కూడా బాగుండాలి అని మనం కోరుకుంటాం. ఈ మూడు అనుభవాలు బాగున్నాయి యోబుకు. ఈ మూడు కూడా దేవుని తట్టు తిరిగిన యోబుకు బాగున్నాయి ప్రియులారా. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు అని అక్కడ రాయబడింది. తర్వాత యోబు యొక్క కుమారులు కుమార్తెలు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో మనం చూద్దాం. 4వ వచనం ఎలాగున్నారు? అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇళ్లలో విందు చేయనై కూడనప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా అనే మాట మనం చూస్తాం. అంటే ప్రతిరోజు ఏమంటే వారి కుమారులు విందులు ఏర్పాటు చేసేవాళ్ళు. 7 మంది కొడుకులు విందు ఏర్పాటు చేస్తే ఆ విందుకు ఆ యోబు యొక్క కుమార్తెలను కూడా ఆహ్వానించేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు, మరి వారానికి 7 రోజులు అయితే ఒక్కొక్క రోజు ఒక కొడుకు విందులు ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకు ఎవరెవరు వస్తారు? వాళ్ళ ముగ్గురు కుమార్తెలను పిలిపిస్తారు. అలాగనే యోబు వస్తాడు, యోబు భార్య వస్తారు. అంటే ప్రతిరోజు ఆ కుటుంబం ఎలాగుందంటే విందుతో ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది ఫ్యామిలీ. మనం చూస్తే ప్రతిరోజు విందులతోనే ఆ కుటుంబం మనం చూస్తాం. అప్పుడు యోబు భార్య, నా కుమారులు నా కుమార్తెలు ఎంత ఐక్యంగా ఉండారు అని ఆనందించేవారు. అంతే కదా, మనకు కూడా కుమారులు కుమార్తెలు అందరూ కలిసి ఉంటే తల్లిదండ్రులకు ఏముంటుంది? చాలా ఆనందం ఉంటుంది. అదే ఒకరికొకరు మూతులు ముడుచుకొని ఉంటే, ముఖాలు తిప్పుకొని ఉంటే ఎలా ఉంటుంది? ఏందబ్బా ఇల్లు అని చెప్పి తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చూస్తే ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు. నిజంగా ప్రతి కుటుంబంలో కూడా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఇలాగ కలిసి ఉండుట అనేది ఒక గొప్ప భాగ్యం ప్రియులారా. చాలా కుటుంబాలలో అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఏముండవంటే మాటలు ఉండవు. మనం చూస్తే వాళ్ళ ఇంటికి వీళ్ళు పోరు, వీళ్ళ ఇంటికి వాళ్ళు రారు. ఇక ఏదంటే బలవంతంగా కొన్నిసార్లు పోతూ ఉంటారు, వచ్చిందిలే పోయిన్లే అని చెప్పి కొన్నిసార్లు. అలా కాదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు చక్కగా ఒకరితో కలిసి ఒకరు ఆనందించేవారుగా వాళ్ళు ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు యోబు యొక్క ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉంది. యోబు భక్తి బాగుంది, యోబు కుటుంబం బాగుంది, యోబు ఆస్తి బాగుంది. ఇక వాళ్ళ పిల్లల మధ్య రిలేషన్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అది ఒక హ్యాపీ ఫ్యామిలీ. అసలు ఊజు దేశంలో యోబుని గురించి, యోబు కుటుంబాన్ని గురించి, యోబు యొక్క ఆస్తిని గురించి ఇక అందరూ చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. అందరూ చెప్పుకుంటా ఉన్నారు. అందరు చెప్పుకోవడం వేరు, దేవుడు చెప్పడం వేరు. యోబుని గురించి అందరూ చెప్పుకోవడం వేరు, దేవుడు చెప్పడం వేరు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నా గురించి అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటా ఉన్నారు అనుకుంటాం. చెప్పుకుంటారు మన గురించి. అందరూ చెప్పుకోవడం వేరు మన గురించి, దేవుడు చెప్పడం వేరు మన గురించి ప్రియులారా. ఏంది అందరూ ఏం చెప్పుకుంటారు? గొప్పలమైతే గొప్పలమైనవని చెప్పుకుంటారు, లేదా మనం తక్కువ వాళ్ళంగా అంటే తక్కువ వాళ్ళమని చెప్పుకుంటారు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో మనం అదే వింటబోతున్నాం ప్రియులారా. మనం 6వ వచనం నుండి చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవదూతలు అందరూ వచ్చారు, వాళ్ళతో కలిసి అపవాది అనేవాడు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినే. అపవాది భూమి మీద ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఆయన యొక్క డ్యూటీ, ఆయన యొక్క ఓటు ఏంటంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు తిరగడం అంటే అర్థమైంది చెప్పండి? అటు ఇటు తిరుగుతున్నాడంటే అర్థమైంది.
కొన్నిసార్లు అటు ఇటు తిరగడం, అంటే ఏ పని బాట లేనప్పుడే మనం అటు ఇటు తిరిగేది. అటు ఇటు ఎప్పుడు తిరుగుతాం చెప్పండి? ఎప్పుడు తిరిగేది అటు ఇటు? ఏ పని లేనప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అది సాతానుకు కూడా ఏం పని లేదు. ఒకప్పుడు పని ఉండేది పరలోకంలో. ఏం పని? అతను మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్, పరలోకంలో పని ఉన్నది. అయితే ఇప్పుడు పరలోకంలోంచి తోసివేయబడినటువంటి వ్యక్తి తోసివేయబడ్డ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏం పని లేదు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. అటు ఇటు తిరుగుతున్నాడు. అది చెప్తున్నాడు అక్కడ అతను. ఇప్పుడు ఏం మాట్లాడతాడు అక్కడ? అటు ఇటు తిరుగుతూ వచ్చి తిని అని చెబుతాడు. చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడో చూడండి. అందుకు యెహోవా 8వ వచనం, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమంటాడు? దేవుడు చెప్తున్నాడు యోబును గురించి. జనులు చెప్పుకోవడం వేరేది, యోబును గురించి. యోబు దేవుని తట్టు తిరిగిన వాడు, యోబు భక్తి కలిగిన వాడు, యోబు మంచి కుటుంబం కలిగిన వాడు, యోబు ఆస్తి కలిగిన వాడు అని మనుషులందరూ చెప్పుకుంటున్నారు. అది వేరే విషయం. అసలు ఇప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు, మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యము చాలా విలువైనదిగా ఉంటుంది. మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం చాలా విలువైనది. కొన్నిసార్లు మనుషులు ఇప్పుడేమో మంచిగా చెప్తారు, ఆ తర్వాత మన గురించి చెప్పలేరు వాళ్ళు. కొన్నిసార్లు ఏమయ్యా అప్పుడు మంచిగా చెప్పినావు కదా అంటే, అప్పుడు మంచిగా ఉన్నావు చెప్పినాను, ఇప్పుడు నీకు నాకు సరిపోలే, ఎందుకు చెప్తానంటాడు. మనుషుడు ఎప్పుడు కూడా ఒకే విధంగా చెప్పలేడు. అది మనిషి యొక్క నైజం. కానీ దేవుడు చెబుతున్న సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఇప్పుడు భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడేవాడు లేడు. ఎవరితో చెబుతున్నాడు? దేవుడు సాతానుతో చెబుతున్నాడు. సాతానుతో చెబుతున్నాడు దేవుడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. తెలుసా నీకు? నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నానంటావే, అటు ఇటు తిరిగినప్పుడు ఎప్పుడైనా నా సేవకుడైన యోబును గురించి నువ్వు చూసినావా? నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతూ ఉన్నాడు అన్నమాట. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడంటే, ఈ అపవాది ఏం మాట్లాడుతున్నాడు? అపవాది ఏమంటాడు అని దేవుడైన యెహోవా అంటే, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. చూడండి, ప్రభువా యోబు ఊరికనే ఏమైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా? ఊరికనే అతను ఎవరు భయభక్తులు కలిగి ఉండరు. ఊరికనే చాలాసార్లు ఇదే కదా మనం వినేది. ఊరికనే భయభక్తులు కలిగి ఉంటారా? కొన్నిసార్లు చెప్తా ఉంటారు, మనం బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి పోతే వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, బయట వాళ్ళు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి చెప్తా ఉంటారు అంటే, ఎందుకు చెప్తా ఉంటారంటే, ప్రభువు మాకు చెప్పాడయ్యా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పారు, అందుకే మేము వచ్చి సువార్త ప్రకటిస్తాం. ఊరికనే ఏం చెప్పరులే, మీకు పైనుంచి వచ్చంటది, మీకు పైనుంచి వస్తుంటుంది కాబట్టి మీరేం చేస్తున్నారు? వచ్చి చెప్తా ఉన్నారు. మాకేమన్నా ఇప్పిస్తావరా అంటారు వాళ్ళు. మాకేమన్నా ఇప్పిస్తారంటారు. చూసారా? అసలు క్రైస్తవులు అంటానే ఏమంటారు చెప్పండి? క్రైస్తవులు అంటానే ఏమంటారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తూ ఉంది, పైనుంచి వస్తూ ఉంది. అవును నిజమేనయ్యా, మాకు పైనుంచే వచ్చేది, పైన మా దేవుడు ఉన్నాడు, మాకు కావలసినవన్నీ ఆయన పంపిస్తాం. ఇదిగో పైన అంటే అది కాదు, అమెరికా నుంచి వస్తుంది అంటాడు. తెలుసా? వాళ్ళకు పైన అంటే ఏంది? మనకు పైన అంటే పరలోకం, వాళ్ళకి ఏంది? నమ్మనోళ్ళకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి కదా, అవి పైన నుంచి అంటే వాళ్ళకు. అందుకే లేవయ్యా మీరు వచ్చేడు సువార్త చెప్పేది, అందుకేలే మీరు అందరూ చర్చిలు కట్టుకునేది, అందుకేలే మీరు గుడ్డలు కూడా బాగా వేసుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్తా ఉంటారు. అలాగనే ఈ సాతాను, ఇప్పుడు ఈ సాతాను కూడా అదే మాట. ఈ మాటలు ఎవరి మాటలు? ఊరకనే భక్తిగా ఉంటారా అనే మాటలు ఎవరి? సాతాను మాటలు ఇవన్నీ, సాతాను మాటలు అన్నమాట.
ఇప్పుడు ఈ సాతానుడు అంటాడు, ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉంది. ఊరికనే ఎవరు భక్తిగా ఉండరు. నువ్వు అతని చేతి పనిని ఏం చేసినావు? ఏం చేశావు? దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించింది, అందుకే భక్తిగా ఉన్నాడు. అతని పనిని దీవించినావు, అతని ఆస్తి విస్తరించింది, అందుకే భక్తిగా ఉన్నాడయ్యా, అందుకే భక్తిగా ఉన్నాడు. ఊరికనే ఉన్నాడు భక్తిగా అని మాట్లాడుతూ ఉన్నాడు సాతానుడు. చాలాసార్లు చాలామంది అనేది ఇదే, ఊరికనే భక్తిగా ఉంటారేం అని చెప్తా ఉంటారు. ఊరికనే ఊరికనే ఊరికనే. సాతాను యొక్క మాట అది అన్నమాట. ఆ మాట ప్రభుతో అన్నాడు, దీవించుట, నీ అతని చేతి పని దీవించుట ద్వారా అతడు భక్తిగా ఉన్నాడయ్యా, అంతే అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 11వ వచనం, ఇప్పుడు సాతానుడు అన్నాడు మళ్ళీ ఇంకొక మాట, అయినను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిపోవునని యెహోవా తనగా. ఏమంటున్నాడు దేవుడైన యెహోవాతో సాతానుడు? ఇప్పుడు నువ్వు దీవించినావు కాబట్టి భక్తిగా ఉన్నాడు, ఇప్పుడు అతనికి కలిగినటువంటి సమస్తాన్ని తీసేయి, మొత్తే అంటే తీసేయి, అప్పుడు నిన్ను దూషిస్తాడు. ఇప్పుడు భక్తిగా ఉన్న వ్యక్తి రేపు ఏం చేస్తాడు? ఇదే నోట ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడు? భక్తిగా ఉండి యెహోవాకు స్తుతి కలుగును గాకంటున్నాడు కదా, ఇదే నోటితో నేను దూషిస్తాడు. చూడండి ఏం భక్తి అండి! భూలోకంలో భక్తుల యొక్క భక్తి, ఇస్తే దేవునికి స్తుతి చెల్లిస్తారు, ఈ తీసేసుకుంటే దేవుని దూషిస్తారు. అలాంటి భక్తులలో ఒక భక్తుడు యోబు, అలాంటి వారిలోనే ఒకడు యోబు. నువ్వు ప్రత్యేకంగా యోబుని గురించి చెబుతున్నావు. ఇస్తే స్తుతించే వారిలో ఉంటాడు యోబు, తీసేసుకుంటే దూషించే వారిలో ఉంటాడు యోబు. ఆ యోబుని గురించి ఏందయ్యా మీరు చెప్పేది అని సాతానుడు దేవునితో అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు? యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళాను. అప్పుడు దేవుడు అన్నాడు, యోబు నోట స్తుతి లేకుండా యోబు నోట దూషణ ఉండేటట్లు చేస్తానని అపవాది అంటే, సరే యోబు కలిగిన సమస్తం నీ వశం చేస్తున్నా, అతనికి ఉన్న వాటిని నాశనం చేసినా చేసేసుకో. యోబు నన్ను స్తుతిస్తాడో యోబు నన్ను దూషిస్తాడో నువ్వే చూడన్నాడు. మనం గమనిస్తే ఇక 13వ వచనం నుండి 13, 14, 15, 16, 17, 18 వచనాలు మనం చూస్తే యోబు యొక్క కుమారులు, యోబు యొక్క కుమార్తెలు, యోబు యొక్క ఆస్తి మొత్తం ఏమైపోయింది? ఒకే రోజు మొత్తం వెళ్ళిపోయింది, తీసేయబడింది. తీసేసినాడు. తీసేస్తే ఇప్పుడు యోబుకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడు యోబు ఏం చేస్తా ఉన్నాడు? 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అతని నోట దూషణ పలికిస్తానన్నాడు. ఎవరు దూషణ పలికిస్తానని చెప్పిన వాడెవరు? సాతానుడు.
అతని నోటను దూషణ పలికించలేవు, అతని నోట నేను స్తుతినే పలికిస్తానన్నాడు దేవుడు. యోబు నేను ఇచ్చింటే భక్తిగా ఉన్నవాడు కాదయ్యా, నేను ఇచ్చింటే స్తుతి చెల్లించేవాడు కాదయ్యా, సైతాన్ మొకమోడా, నేను తీసుకున్నా కూడా అతని భక్తిగానే ఉంటాడు, నేను తీసుకున్నా కూడా నాకు స్తుతి చెల్లిస్తాడు. అందుకే యోబును గురించి నీకు చెప్పాను. భక్తులందరిలో ఒక భక్తుడు కాదేనా, ఇతని వంటి వాడెవరు లేరు, అది చెప్పేది అక్కడ. అందరిలో ఒకరుగా ఉండడం వేరు, ఒకడుగా ఉండడం అనేది వేరవుతుంది. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పను లేదన్నాడు. ఈ విషయములలో తన కుమారులను తీసేసుకున్నాడు, కుమార్తెలను తీసేసుకున్నాడు, తన ఆస్తిని తీసేసుకున్నాడు, తన దేశంలో ఉన్న గొప్పతనాన్ని తీసేసుకున్నాడు. అన్నీ తీసేసుకుంటే ఏమనాలా, ఎన్ని తీసేసుకుంటే ఏమనాలా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబును ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పను లేదు అన్నాడు. అంటే యోబు అన్నీ పోగొట్టుకున్నాడు కానీ తన భక్తిని పోగొట్టుకోలేదు. అది అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఏం పోగొట్టుకోలేదు, భక్తిని కోల్పోలేదు. కుమారులను కోల్పోయినాడు, కుమార్తెలను కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, గొప్పతనాన్ని కోల్పోయినాడు కానీ భక్తిని కోల్పోలేదు, భక్తిహీనుడు కాలేదు. నెంబర్ 1. రెండవదిగా మనం చూస్తే ఇంకా ఏం కోల్పోలేదో చూడండి. ఇదే 2వ అధ్యాయం మళ్ళీ 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మళ్ళా సైతాను ముఖమోడు వచ్చినాడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటాడు 3వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు తన యథార్థతను ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. మళ్ళీ రెండవసారి చెబుతున్నాడు ఇదే సైతాన్ ముఖమంతో. రెండవసారి కూడా ఏం చెప్తున్నాడు, ఒరే సైతాన్ ముఖమోడా, అన్నీ తీసేస్తే నిన్ను దూషిస్తాడన్నావు, కానీ నన్ను స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వు యోబు యొక్క భక్తిని, యథార్థతను, నీతిని నువ్వు తక్కువగా అనుకుంటున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అతడు తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు దాంట్లో. అంటే ఏం కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు, తన భక్తిని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. యథార్థత అంటే తను మార్పు లేదు విషయంలో. ఇస్తే దేవునికి స్తుతి, ఇవ్వకపోతే దేవుని దూషించడం అంటే అది యథార్థమైంది కాదు, అది కాదు. ఇచ్చినా దేవుని స్తుతించడమే, తీసుకున్నా దేవుని స్తుతించడమే. ఈ విషయంలో యథార్థతలో అతను నిలకడగా ఉన్నాడంట. అందుకే తన భక్తిని కోల్పోలేదు, రెండవది తన యథార్థతను కూడా ఆయన కోల్పోలేదు. ఈ విషయం దేవుడు చెప్తున్నాడు సాతానుతో. దేవుడు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళ భార్య కూడా చెప్తా ఉంది. చూడండి వాళ్ళ భార్య 6వ వచనం, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును
మళ్ళీ ఇంకొకసారి ఏమంటాడంటే సాతానుడు 5వ వచనంలో, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవని అంటాడు 5వ వచనం. అవు కుమారులను తీసేసినావు, కుమార్తెలను తీసేసినావు, ఆస్తిని తీసేసినావు, గొప్పతనాన్ని తీసేసినావు, సరే ఇప్పుడు అతని ఆరోగ్యం తీసేయి. ఆరోగ్యం తీసేస్తే చూపిస్తాడు అన్నాడు. ఆరోగ్యం తీసి నిన్ను దూషించేస్తాడు అన్నాడు. అది అక్కడ చెప్పాడు 5వ వచనంలో. మళ్ళీ 6వ వచనంలో దేవుడు అంటాడు, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరకాలు మొదలుకు నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అంటే ఇప్పుడు ఆరోగ్యం కూడా కోల్పోయినాడు. ఇప్పుడు 8వ వచనం, అతడు ఒళ్ళు గోక్కొనుటకు చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. ఏమయ్యా, కొడుకులు పోయిరి, కూతుర్లు పోయిరి, ఆస్తి పాయ, గొప్పతనం పాయ, నీకు ఆరోగ్యం కూడా పాయ, ఇంకా యథార్థంగా ఉంటావా? నువ్వు దేవుని దూషించి అన్నీ తీసేసుకున్నాడు. ఆ దేవుని దూషించి నువ్వు చచ్చిపో, నీ ముఖం నేను చూడలేను, చచ్చిపో అంటావు. అప్పుడు అంటాడు యోబు, ఏమంటాడు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింపతగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అంటే తన యథార్థతను కోల్పోలేదు. అన్నీ కోల్పోతున్నాడు కానీ భక్తిని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. ఇంకా ఏం కోల్పోలేదో నేను క్లుప్తంగా 5 నిమిషాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. 5 నిమిషాల్లో మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తా. ఆయన కోల్పోలేనేటేమేమో యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19:25 చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. అది యోబు యొక్క విశ్వాసం. యోబు భక్తి కోల్పోలేదు, యోబు యథార్థత కోల్పోలేదు, యోబు విశ్వాసం కోల్పోలేదు. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఏడున్నాడు పో దేవుడు అంటారు చూడి కొన్నిసార్లు. ఏడున్నాడయ్యా దేవుడు? ఏడున్నాడు దేవుడు? ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏడున్నాడో నాకు చూపి పో పిలుచుకొని రాపంటున్నాడు. ఇంకేం చేయాలి? నేను పిలుచుకొని రావాలంట. పిలుచుకొని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టాలంట. నిలబెట్టి ఆయన కోరికలు నేను తీర్పియాలంటాడు. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఈ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారు వాళ్ళు. విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారు. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఆయన మృతి కాదు. ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన విశ్వాసం మృతము కాలేదు. అక్కడ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. భక్తిని కోల్పోలే, యథార్థతను కోల్పోలే, విశ్వాసమును కోల్పోలేదు. అది చెప్పాడు అక్కడ. అన్నీ కోల్పోతున్నాడు కానీ విశ్వాస జీవితాన్ని కోల్పోలేదు. పో అన్న యాడదేవుడు ఉన్నాడు పో అంటూ ఉంటారు కొన్నిసార్లు. జలుబు జ్వరం చేస్తేనే జలుబు జ్వరానికి యాడున్నాడు పో అంట. అంటే మనకు జలుబు జ్వరం రాకుండా ఉంటే ఉన్నట్టు అవి వచ్చే ఆడున్నాడు పో. ఇదే మనం పాస్ అయితే ఆయన ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. మనం అనుకునేవి జరిగితే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇలా చాలాసార్లు మన విశ్వాసం ఎట్లా ఆధారపడి ఉంటుంది అంటే ఇట్లాగా ముడిపడి ఉంటుంది దానికి. కోల్పోయినప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత 26వ వచనం ఏమంటాడు? ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. అంటే ఆయన నిరీక్షణ కోల్పోలేదు.
ఏం కోల్పోలేదు? నిరీక్షణ కూడా. కొంతమందికి నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడతా ఉంటారు. నిరీక్షణ లేకపోతే ఏమవుతామంటే మనం దుఃఖపడిపోతూ ఉంటాం. ఏమంటాడు ఈయన? నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవ్వరును కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను అన్నాడు. ఇక్కడ 3వ ఫుట్నోట్లు ఏమన్నాడు? పరాయి వాణిని చూచినట్లు కాదన్నాడు. ఆయన నిరీక్షణ ఎంత గొప్పది. మనం కూడా ఒకరోజు ప్రభువును చూస్తాం. మనం రోజు ప్రభువును చూస్తాము, అలాగనే మనకంటే ముందుగా మృతి పొందిన వారిని కూడా చూస్తాం. ఇదే క్రైస్తవ నిరీక్షణ అంటే. మన ప్రభువును చూడడమే కాదు, క్రీస్తునందు మృతి పొందిన భక్తులను కూడా మనం చూస్తాం. ఇది నిరీక్షణ కోల్పోలేదు. అది చెప్పాడు. ఇక చివరిలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. 23వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. చూడండి ఏమంటాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఈయన విధేయత. అన్నీ కోల్పోయిన తర్వాత ఎవరు మాట వింటారయ్యా? అన్నీ ఇస్తే చెప్పినట్టు ఎవరైనా వింటారు, అన్నీ తీసేసుకుంటే ఎవరు వింటారు? ఈ కాలంలో ఎవరు విన్నారు? మనం చూస్తే ఎవరు వినరు. అన్నీ కోల్పోయిన వ్యక్తి ఏమంటాడంటే, నేను ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు అంటాడు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన విధేయతను కోల్పోలేదు. అన్నీ కోల్పోయినాడు కానీ విధేయత. అందుకే దేవుని యొక్క నోటి మాటలు తన సొంత అభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచాడంట. సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినది. విధేయతను కోల్పోలేదు. యోబు అంటే వీర విధేయుడు. ఇస్తేనే విధేయత కాదు, తీసుకున్నా కూడా విధేయుడే. ఇస్తే స్తుతి, ఇయ్యకపోతే దూషణ అతని నోట లేదు. ఇక చివరి మాట మనం చదువుకుందాం. ఇది యోబు యొక్క అనుభవం. యోబు గ్రంథం చివరి అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా వాటికి ముగిస్తున్నా. 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వాదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగారు. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. ఈ పశువులనేమో డబ్బులు ఇచ్చాడు కానీ పిల్లలను సేమ్ పిల్లలు ఇచ్చినాడు. ఏమంట అంటే, ఆల్రెడీ వీరి పిల్లలు ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారు కాబట్టి ఇక్కడ 7 మంది, అక్కడ 7 మంది, మొత్తం 14 మంది. అది సంగతి. పశువులు పరలోకానికి రాలేవు కదా, పశువులు వస్తాయా? అది సంగతి. ఈ భూమి మీద డబల్ చేశాడు. భూమి మీద ఉండేటి పరలోకం అంటే ఆల్రెడీ అక్కడ 7 మంది ఉన్నారు, ఇక్కడ 7 మంది దిక్కుని మళ్ళీ ఇచ్చేసాడు. అంటే ఏమైతే కోల్పోయినాడో వాటన్నిటిని మళ్ళీ రెట్టింపుగా పొందాడు. అది రెట్టింపుగా పొందాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా దేవుని తట్టు తిరుగుట ద్వారా మన భక్తి బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన ఆస్తి బాగుంటుంది. అయితే కొన్నిసార్లు దేవుని చేత మనం పరీక్షించబడతాం. పరీక్షించబడినప్పుడు కొన్నిసార్లు మనం కోల్పోతాం.
ఇవన్నీ కొన్నిసార్లు కోల్పోవలసి వస్తాయి. అందరూ యోబు లాంటి వారం కాదు. యోబు ఎంత భరిస్తాడో దేవునికి తెలుసు, ఆయనకు అంతే అనుమతి ఇచ్చాడు. యోబు లాంటి శ్రమలు, యోబు లాంటి పరీక్షలు నీకు నాకు పెట్టాడు. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వేరు, ఇంటర్మీడియట్ పరీక్షలు వేరు, డిగ్రీ పరీక్షలు వేరు, బీటెక్ పరీక్షలు వేరు, ఎంబీబీఎస్ పరీక్షలు వేరు, ఎల్కేజీ పరీక్షలు వేరు, 5వ క్లాస్ పరీక్షలు వేరు, అంతే కదా. ఆ వ్యక్తి యొక్క స్టాండర్డ్ని బట్టి ఆ పరీక్ష జరుగుతుంది. మన యొక్క స్టాండర్డ్ ఎంత ఉందో అంతే పరీక్ష పెడతాడు, అంతకు మించి పెట్టరు. ఆత్మీయ జీవితంలో కూడా పిల్లలు ఉన్నారు, యవనులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. పిల్లలంటే కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, యవనులంటే కొంతకాలమై విశ్వాసంలో బలపడిన వాళ్ళు, తండ్రులంటే అనుభవం కలిగిన వారు. దీంట్లో కూడా ఒక స్టేటస్ ఉంది. దీంట్లో అందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ అందరిది ఒక అనుభవం కాదు. అందరిది ఒక అనుభవం కాదు. అలానే ఒకరు తక్కువ అని ఒకరు ఎక్కువ అని కాదు. అక్కడ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకు 5th క్లాస్ పిల్లలకు తేడా ఉందా లేదా? 5th క్లాస్ వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకు తేడా ఉందా లేదా? 10th ఇంటర్మీడియట్కి తేడా ఉందా లేదా? ఇంటర్మీడియట్కు డిగ్రీకి తేడా ఉందా లేదా? భక్తి జీవితంలో కూడా తేడా ఉంటుంది, రేంజ్ ఉంటుంది దానికి కూడా. అంటే ఎవరు ఎంత పరీక్షిస్తే ఎంత ఆ పరీక్షలో నిలబడతాడన్నది దేవునికి తెలుసు. అంతకు మించిన పరీక్ష దేవుడు ఎప్పుడు మనకు పెట్టాడు. మనం ఎన్ని పుస్తకాలు మోస్తామో అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా మన పేరెంట్స్ మనకు తగిలియరు. ఒకవేళ అంత బరువుగా ఉంటే వాళ్ళే వచ్చి వదిలిపెట్టి పోతూ ఉంటారు. చూసామా? యోబునలాగా పరీక్షించాడు. కొన్నిసార్లు మనను కూడా పరీక్షిస్తాడు. పరీక్షల కాలంలో పరీక్షలు తప్పకుండా ఎదుర్కోవాలి. నాకు పరీక్ష పెట్టగాకంటే పరీక్ష లేనోనికి ప్రమోషన్ కూడా ఉండదు. నేను పరీక్షలు రాయనంటే ఏముండదు, నో ప్రమోషన్. 5th క్లాస్ వాడు 5thలోనే ఉంటాడు, 10th క్లాస్ వాడు 10thలోనే ఉంటాడు, ఇంటర్మీడియట్ వాడు ఇంటర్మీడియట్లోనే ఉంటాడు, డిగ్రీ వాడు డిగ్రీలోనే ఉంటాడు. పరీక్షలు లేకపోతే ఆ తర్వాత క్లాస్కి ఏం పోడు. అలాగనే దేవుడు పెట్టిన ఈ పరీక్షలో యోబు నిలిచాడు. భక్తిని కోల్పోకుండా, యథార్థతను కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా, తన విధేయతను కోల్పోకుండా జీవించాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, యోబు నువ్వు ఈ పరీక్షలో నిలిచావయ్యా, ఈ పరీక్షలో గెలిచావయ్యా, అందుకే నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్ వచ్చింది. మన జీవితాలలో కూడా దేవుడు మనకు ఎందుకోసం పరీక్షలు అనుమతిస్తాడంటే ప్రమోషన్ కోసం. కొన్నిసార్లు మనకు వ్యక్తిగత విషయాల్లో పరీక్షలు, కుటుంబ విషయాల్లో పరీక్షలు, ఉద్యోగ విషయాల్లో పరీక్షలు, వ్యాపార విషయాల్లో పరీక్షలు, ఆర్థిక విషయాల్లో పరీక్షలు, పిల్లల విషయాల్లో పరీక్షలు, ఎన్నో విషయాల్లో పరీక్షిస్తాడు దేవుడు. అయితే ఆ పరీక్షలో యోబులాగా మనము భక్తిని, యథార్థతను, విశ్వాసాన్ని, నిరీక్షణను, విధేయతను కోల్పోకుండా మనం కాపాడుకుంటే మనము 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుతాము. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. మరి అలాంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి దేవునికి మహిమకరంగా మనము మన కుటుంబాలు ఉండడానికి దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.